నేను చేసిన ఈ రెసిపీ అయితే చాలా మందికి ఇష్టం అనమాట. మన తెలుగు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి. మరి నేను చేసిన ఈ రెసిపీ చూసాక మీకు ఇష్టమైతే నాకు కామెంట్ చేసి పెట్టండి. ఈ రైస్ మాకు కూడా ఇష్టమే అని. ఈరోజైతే ఒక మంచి ప్రత్యేకమైన స్పెషల్ పులిహార చేస్తున్నానండి. అదేనండి గోంగూర పులిహార అనమాట. ఇది కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ప్రసాదం. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారనమాట. అంత బావుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో, నేను ఎలా చేస్తున్నానో ఒకసారి మనం కూడా వీడియోలో చూసేద్దాం రండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. నా రెసిపీస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారా? మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే గోంగూర శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా ఆకులన్నీ సెపరేట్ చేసుకుని, మాకైతే ఇలా ఆకులు పడంగానే ఇటువంటివే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ కాడలనేవి ఉండవు. ఇలాగే కోసి తెస్తూ ఉంటారు. బజార్లో కూడా ఇలాగే అమ్ముతారు. ఫ్రెష్ గోంగూర తీసుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇంచుమించుగా అది ఒక పావు కేజీ కంటే తక్కువే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ జీలకర్ర, అలాగే ఒక 10-15 వరకు మిరియాల గింజలు వేసుకుని, కొద్దిగా ఆవాలు, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొంచెం రోస్ట్ ఫ్రై చేయాలంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మనం పులిహోరలోకి పొడి చేయాలన్నమాట అండి. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అనేది గోంగూర పులిహోరలోకి. మామూలు పులిహోరలోకి కూడా బాగుంటుంది. పైన కొంచెం ఆయిల్ వేసాను. ఏ పులిహోరలోకైనా సరే మెంతులు, మిరియాలు ఫ్లేవర్ అనేది వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం ఇప్పుడు వేడిగా ఉంది. చల్లారిన తర్వాత అప్పుడు పౌడర్ చేసుకోవాలి. నేనైతే ఈ గోంగూరతో చేసే పులిహోరని ఈరోజు నేను పప్పు నూనెతో చేస్తున్నానండి. నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుపప్పు నూనెతో చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్ల నువ్వుపప్పు నూనె వేసుకుని గోంగూర అయితే వేయించుకోవాలి. గోంగూర ఆకులు పుల్ల గోంగూర అనమాట అండి. ఇది అలాగని చెప్పి మరీ ఎక్కువ పులిపేం లేదు. మరి కొంచెం మనం చింతపండు అనేది వేసుకోవాలి. గోంగూర ఇలా కొంచెం స్టవ్ లోపలంలో పెట్టి వేయించేసుకోవాలి. పావు కేజీ కంటే తక్కువే ఉంటుందండి. ఇంచుమించుగా ఇది మనం వేగిందంటే చిన్న కప్పుడు అవుతుందన్నమాట. ఒక పావు కేజీ పులిహోరకైతే మనకి పావు కేజీ బియ్యంతో చేసే పులిహోరకైతే మనకి ఇది సరిపోతుంది. అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇందులోనే వేయించేస్తున్నాను నేను. ఇంక మనం వాటర్ అనేది ఏం వేయక్కర్లేదన్నమాట. పులిహోరలోకి చింతపండు నీళ్ళు ఇందులో కలిపేస్తున్నాను. ఇదంతా కూడా నూనె బాగా పైకి తేరే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ అనేది వేద్దాము. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఫ్రై అవుతుంది, ఉడికిపోతుంది అనమాట. గోంగూర పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇది వేయించడానికి. గోంగూర పచ్చడే కదండి, పచ్చడి పులుసు అదే కాకుండా ఇలా చక్కగా పులిహోర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ అనమాట అండి. గుడిలో మనం తినే పులిహోర టేస్ట్ వస్తుంది అనమాట. అంత బాగా ఉంటుంది. ఇవాళ చేసుకున్నామంటే మొన్నాడు కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఊరిపోయి చూసారు కదా ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది. చిన్న కప్పుతో కప్పుడు అవుతుందండి, అంతకంటే ఎక్కువ అది వేయిస్తే. ఇది రెడీ అయిపోయింది. కొంచెం చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ముందుగా మనం అవి వేసుకున్నాం కదా, ఎండుమిర్చి, మెంతులు, అవి పొడి చేసుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పడతాను. వేసేసి అలా ఉంచుతానమాట. చల్లారిన తర్వాత అప్పుడు పేస్ట్ చేసుకోవచ్చు మిక్సీలో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నం ముందుగా మనం పొడి పొడిగా వండుకొని రెడీగా పెట్టుకోవాలి. అన్నాన్ని ప్లేట్లోకి తీసేస్తున్నాను. చల్లారుతూ ఉంటుంది. పావు కేజీ కంటే తక్కువే నేను రైస్ అయితే వేస్తానండి ఇందులో. తక్కువ అంటే ఇంచుమించుగా 2 కప్పులు ఉంటుంది కదా, చిన్న కప్పు 100 గ్రాముల కప్పు, ఆ కప్పుతోటి 200 గ్రాములు రైస్ అనుకోండి. 200 గ్రాముల రైస్ తోటి బియ్యంతో వండిన అన్నం అనమాట. ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను. పావు కేజీ గోంగూర తీసుకున్నామంటే మనకి పావు కేజీ బియ్యానికి వండిన పులిహోర అయితే సరిపోతుంది అనమాట కరెక్ట్గా క్వాంటిటీ అయితే. ఇవి కొంచెం తగ్గించి వేసాను అనమాట. మొత్తం అంతా ఇందులో కలిపేసుకోవాలి. కొంచెం వేడిగా ఉందని చెప్పి గరిటెతో కలుపుతున్నాను. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం చేత్తో మొత్తం అంతా కలుపుకోవాలి. పులిహోర అనేది చేత్తో కలిపితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, అంతా కలుస్తుంది అనమాట. గరిటెతో అయితే పూర్తిగా కలవదు. ఇలా మొత్తం చేతితోటి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకుని కొంచెం సాల్ట్ అయితే గోంగూరలో వేసాం కదా, మిగిలిన సాల్ట్ ఇలా మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇందులో నేను పసుపు కూడా వేసేసాను. ముందుగా గోంగూరలో పసుపు అనేది కూడా వేసేసాను. ఇంకా మనం ప్రత్యేకంగా ఏం వేయక్కర్లేదు ఇందులోకి. ఇలా రైస్ కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పైన మనం పోపు వేసుకుందాం. పప్పు నూనె వేయడం వల్ల చాలా కమ్మగా ఉందండి పులిహోర అనేది, చాలా బాగుంటుంది. పల్లీలు నూనె, ఇలా నువ్వుల నూనె కూడా భలే ఉంటుందండి పులిహోరకి.
ఒక 3 స్పూన్లు నూనె అయితే వేసాను నేను. వేసి ఇందులోకి ముందుగా పల్లీలు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు పల్లీలు వేయించుకోవాలి. నువ్వుపప్పు నూనె మూలాన నురగ వచ్చేస్తుంది చూసారు కదా, అలా నురగ కింద వచ్చేస్తుంది. ఒక 2 స్పూన్లు అయితే శనగపప్పు, చిన్న స్పూన్ అనమాట అండి శనగపప్పు, మరీ ఎక్కువ కాదు. అలాగే కొద్దిగా మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం చిన్న స్పూన్తోనే వేస్తున్నాను, మరి పెద్ద స్పూన్ కాదు. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసాను. ఆల్రెడీ మనం గోంగూరలో ఎండుమిర్చి వేసాం కదా, సరిపోతుంది, మళ్ళీ కారం ఎక్కువైపోతుందని చెప్పి ఎండుమిర్చి తగ్గించి వేసాను. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఇవి కూడా ఫ్రై అయిపోవాలి. ఇవి బాగా వేగిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అప్పుడు ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, అదేనండి ఇంగువ తీసుకుని వేసుకోవాలి. ఈ ఇంగువ పొడి అయితే చాలా గుమగుమలాడుతుంది అనమాట. చాలా తక్కువ వేసుకోవాలి, కొంచెం వేసుకుంటే చాలండి, మొత్తం ఫ్లేవర్ అంతా ఇంగువ ఫ్లేవరే వచ్చేస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వేసాను. కొంచెం చల్లారిన తర్వాత రైస్లో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అన్నంలో కలిపేస్తున్నాను. చేయడం చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ లెవెల్లో ఉందన్నమాట అండి, చాలా బాగుంది. మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవడమే. కొంచెం వేడివేడిగా ఉందని చెప్పి నేను లైట్గా కలుపుతున్నాను. చల్లారిన తర్వాత ఫ్రీగా బాగా కలుపుకోండి. చూసారు కదా, టేస్టీగా గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. గోంగూర రైస్ అనమాట. లంచ్ బాక్స్లో కూడా సూపర్ ఉంటుంది అనమాట అండి ఇది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మనం పూజల్లో ఇప్పుడు ప్రసాదంలా కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ గోంగూర పులిహోర అయినా మామూలు పులిహోర అయినా చేసినప్పుడు కాకుండా కొంచెం ఊరితేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా అయితే నేను ఈ రకంగా గోంగూర పులిహోర అనేది ప్రిపేర్ చేశాను. గోంగూర పులిహోర అనొచ్చు, గోంగూర రైస్ అని కూడా అనొచ్చు. మరి నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇష్టమైతే కనుక నాకు కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి, ఈ రైస్ ఇష్టమో కాదో. అలాగే మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.